హైదరాబాద్ లో ఓటేసిన అంటే ఎంఐఎం గెలుస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంది అందరికి మైండ్ లో. ఖచ్చితంగా ఈసారి ఎంఐఎం గెలుస్తుంది కాదు, ఒక్కసారి ఓటేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఎంఐఎం కేస్తే మన ఇంట్లో మన పిల్లలకు ఉద్యోగాలు రావు, ఎంఐఎం కేస్తే రోజ్గారీ ఏది ఉండదు. మన పిల్లలు ఎప్పుడు కూడా మన స్కూళ్ళు పనులు అమ్మనికనే పెడుతున్నారు, కానీ ఎవరు కూడా మనకి ఐటీ ఫీల్డ్ లో ఎవరు కూడా జాబ్లు ఇప్పారు. ఎవరి ఇల్లు కూడా ఏడున్నా ప్రజలు ఆన్నే ఉండాలని కోరుకుంటారు, కానీ ఒక్కరికి కూడా ఒక మంచి బిల్డింగ్ ఉండాలి, వాళ్ళు కూడా ఎదగాలి అని కోరుకోదు. ఎంఐఎం ఎప్పుడు కూడా ప్రజలని ఎంకరేజ్ చేయదు. అదొక్కటి మీరు ఆలోచించాలి. మీరు మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా సెక్యులర్ పార్టీని, కాంగ్రెస్ ని ఓటేయాలి. అదే విధంగా ఈరోజు బీజేపీ చేస్తున్న అన్యాయాలు కూడా మీరు చూస్తున్నారు. ఈ రోజు మళ్ళీ బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరైతే మాధవిలత ఉందో ప్రజాసేవ చేస్తున్నా అంటుంది, కానీ ఆమె ప్రజాసేవ చేస్తలేదు. కరోనా టైంలో ఆమె హాస్పిటల్ ని సీజ్ చేసినారు. ఆమె హాస్పిటల్లో ఎంతమంది చనిపోయినారో ఆమె బయటికి తెలియనిస్తలేదు. పైసలు ఇచ్చి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేపిస్తుంది, పైసలు ఇచ్చి ఈ వీడియోలన్నీ బయటకు రాకుండా చేస్తుంది. కాకపోతే ఆమెకి ప్రజల పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఏమాత్రం ఏమైనా కొంచెమన్నా గౌరవం ఉన్నా ఆమె ముందు నుంచి సేవా కార్యక్రమాలు కావాలి. డబ్బులు ఇచ్చి ఏదో టికెట్ తెచ్చుకొని మేము ప్రజాసేవ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మీరు అందరు కూడా నమ్మొద్దు దాన్ని. మాధవిలత చేస్తున్న అన్యాయాలు మీరు కూడా పబ్లిక్ లో అందరికీ చెప్పాలి. ఆమె సేవా కార్యక్రమాలు ఏదో 4 ఫోటోల కోసం చేస్తుంది, కానీ ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలకు తోడుగుండాలని అయితే చేస్తలేదు. దయచేసి మీరు ఈసారి ఒక్కసారన్నా కాంగ్రెస్ కి మద్దతు తెలపాలి. మద్దతు తెలిపితే మీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో మళ్ళీ సెంట్రల్ లో బీజేపీ ఉంది, ఈసారి కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఇంకో 5 గ్యారెంటీలు తీసుకొని వచ్చింది, మీకు ఖచ్చితంగా నెరవేరుతాయని కోరుకుంటున్నా. అలాగే స్టేజ్ పైన నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు.